హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు 3 days వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది, ఓవర్సీస్లో ఎంత నమోదు చేసింది, ఇప్పటి వరకు రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు అంచనాలను మించి కలెక్షన్స్ రాబట్టిందా, థియేటర్లు తగ్గినా కానీ డాకు ప్రభంజనం ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ రేంజ్లో ఉంది, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సంచలనమైన రికార్డులు క్రియేట్ చేసిందా, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందా, పాజిటివ్ టాక్ ఏ రేంజ్లో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచింది. దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాడు, గేమ్ చేంజర్కు ప్రెస్ మీట్ దిక్కు లేదు, సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది, థియేటర్లో సందడి చేస్తూ ప్రెస్ మీట్ సెలబ్రేట్ చేసుకున్నాడు. దిల్ రాజు ఎంతవరకు హ్యాపీ ఉన్నాడు, ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ గురించి మాట్లాడితే, సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రాపూడి సేఫ్ గేమ్ ఆడిండు. ఇక దిల్ రాజు గురించి కొంచెం ఫస్ట్ మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ రిలీజ్ అయింది జనవరి 10వ తారీఖు నాడు. ఫేక్ కలెక్షన్ పోస్టర్ వేసి దేశం మొత్తం దిల్ రాజు వైపు చూసేలా అసలు అబాస్ పాలైండు. దిల్ రాజు అయితే నిజంగా చెప్పాలంటే ప్రెస్ మీట్ లేదు, గేమ్ చేంజర్ రిలీజ్ వచ్చిందని కలెక్షన్ వచ్చినాయని సెలబ్రేషన్ లేదు, జస్ట్ ఫేక్ పోస్టర్ వేసి ఇక సోషల్ మీడియాలో కానీ నేషనల్ మీడియా కానీ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు కానీ హిందీ మార్కెట్లో కానీ మొత్తం ఫేక్. తెలుగు సినిమా కలెక్షన్స్ ఇంత ఫేక్ ఉంటుందా అని ప్రింట్ మీడియా పేపర్లో కూడా వచ్చేటట్టు అంత నెగిటివ్ ప్రచారం అయితే మూటగట్టుకున్నాడు దిల్ రాజు. అందుకే 2 రోజుల వరకు మీడియాకి ఎక్కడ అసలు కాన్ రాలేదు, మీడియా సమావేశం పెట్టలేదు, ఇన్ని కలెక్షన్లు వచ్చినాయని చెప్పుకోలేని పరిస్థితిలో దిల్ రాజు ఆ ఒక్క ఫేక్ పోస్టర్ ఎంత దెబ్బ కొట్టింది అనేది దిల్ రాజును అర్థమవుతుంది. అందుకే 85 కోట్లు వస్తే 186 కోట్లు వచ్చిందని 101 కోట్ల ఫ్రాడ్ కలెక్షన్స్ గేమ్ చేంజర్ అని దిల్ రాజుకి అయితే ఎంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందో. అదే నిన్న సంక్రాంతి సినిమా రిలీజ్ అయింది థియేటర్ల దగ్గర, ఐమాక్స్ కానీ సంధ్య 35 కానీ అసలు దిల్ రాజు ముఖంలో అయితే కళ కానొస్తుంది, నవ్వుతున్నాడు. 2 రోజుల పాటు ఎక్కడ కానరాని దిల్ రాజు నిన్న విక్టరీ వెంకటేష్ నిజంగా విక్టరీ తీసుకొచ్చిండు దిల్ రాజుకి అయితే. అందుకే అనిల్ రావుపూడి సేఫ్ గేమ్ ఎందుకు ఆడినంటే కొత్త కథ ఏం కాదు, ఓ రికార్డులు తిరగరాసే స్టోరీ ఏం కాదు, ఫెస్టివల్ సందర్భంలో ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే కంటెంట్ అయితే సంక్రాంతికి వస్తున్నాముంది. అది థియేటర్ల దగ్గర స్పష్టంగా కానొచ్చింది, ఆన్లైన్ బుకింగ్ కూడా కానొచ్చింది. విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డు, డబుల్ మార్జిన్ రికార్డు కొట్టింది నిన్న సంక్రాంతికి వస్తున్నాం. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంకా లెక్క బయటికి రావాలి, 18 నుంచి 20 మధ్యలో ఉండబోతుంది. వరల్డ్ వైడ్గా 25 నుంచి 26 కోట్ల దాకా షేర్ రాబట్టే టటు బుకింగ్ అయితే ఆ రేంజ్లో నడిచింది. వెంకటేష్ కూడా ఊహించలేదు తన సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తుందని. పండుగ రోజు రిలీజ్ దిల్ రాజు భారీ స్థాయిలో గేమ్ చేంజర్ థియేటర్లన్నీ మొత్తం సంక్రాంతికి వస్తున్నామని కేటాయించాడు. కానీ నిన్న సినిమా రిలీజ్ అయింది, ఏమైనా సెలబ్రేషన్ ఈవినింగే దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి అసలు టికెట్ ముక్కలేదని పోస్టర్ రిలీజ్ చేసి ప్రెస్ తోటి మాట్లాడి సెలబ్రేషన్ చేసి, ఇది కదా నిజమైన సక్సెస్ సెలబ్రేషన్ అంటే. ఓ డిజాస్టర్ అయిన సినిమాకు పోస్టర్లు వేసి ఫేక్ ప్రచారం చేసి అనవసరంగా దిల్ రాజు అయితే అబాస్ పాలైండు. అది మర్చిపోయేటట్టు దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్న మూవీ అనేది విక్టరీ అయితే తీసుకొచ్చింది. అనిల్ రావుపూడిని నిజంగా అందుకే బాగా నమ్ముతాడు. సేఫ్ గేమ్ అసలు ఫ్యామిలీ ఆడియన్స్ను ఎలా అట్రాక్ట్ చేయాలి, కామెడీ చిన్నపిల్లల నుంచి మిక్స్ చేసి సినిమా తీసి రొటీన్ స్టోరీని కూడా ఏ విధంగా ఆడియన్స్ను థియేటర్లకు రప్పించాలి. ఒక్క పాట హిట్ అయింది, ఆ పాటతో పాటు ఆడియన్స్ను ఎలా కనెక్ట్ అయ్యారు. గోదావరి గట్ట అనేది రిలీజ్కి ముందే ఎంత పెద్ద హిట్ అయిందో ఆ పాట కూడా పబ్లిసిటీ కానీ థియేటర్కు రప్పించేటట్టు చేసింది. అన్నిట్లో డైరెక్టర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త కథలు అనేది ఏం లేదు, ఉన్న కథను ఎంత డిఫరెంట్గా ఏ టైంలో రిలీజ్ చేసి సక్సెస్ కొట్టడం అనేది ఇంపార్టెంట్. అదే నిజంగా టైటిల్తో పాటు ప్రతి ఒక్కటి సంక్రాంతికి వస్తున్నాం కలిసి వచ్చింది. ఈ సినిమా ఫెస్టివల్ సందర్భం కాకుండా నార్మల్ డేలో రిలీజ్ అయితే అసలు సినిమా అడ్రస్సే లేకుండా పోతుండే. కరెక్ట్ ఫెస్టివల్ కరెక్ట్ టైంలో రిలీజ్ అయింది, దిల్ రాజుకు పంట పండింది. విక్టరీ వెంకటేష్ నమ్ముకుంటే విక్టరీ పక్క. వెంకటేష్ కూడా ఫ్యామిలీ సబ్జెక్టుతో వచ్చిన ప్రతిసారి తన ట్రాక్ రికార్డు ఇంట్లో ఇల్లాల నుంచి రాజా నుంచి సంక్రాంతికి వస్తున్నాం నుంచి ఫ్యామిలీ సబ్జెక్ట్తో వెంకటేష్ ఎప్పుడు ఏ మూవీ చేసినా కానీ ఆ మూవీ సక్సెస్ అనేది ఆ ట్రాక్ అయితే కొనసాగింది. దుమ్ము లేచిపోయింది. నిన్న కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ లెక్క స్పష్టంగా కానొచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు మూడో రోజు థియేటర్లు కొన్ని తగ్గినా కానీ కొన్ని థియేటర్లు సంక్రాంతికి వస్తున్నాం కేటాయించినా కానీ
రెండో రోజుతో పోలిస్తే ఏ మాత్రం తగ్గలే. మూడో రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాలు 9,20,00,000 దాకా షేర్ రాబట్టి స్టడీ కలెక్షన్స్ రెండో రోజుతో మూడో రోజు సాలిడ్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. వరల్డ్ వైడ్ గా కూడా ఆల్మోస్ట్ 14 కోట్ల దాకా షేర్ ఉండే అవకాశం ఉంది. క్లియర్ ఏరియాల లెక్క ఇంకా బయటికి రావాలి. ఓవర్సీస్ లో మాత్రం దుమ్ము లేచిపోయింది. నేను ముందే చెప్పా 100% అఖండ మూవీ తర్వాత 2 మిలియన్స్ నార్త్ అమెరికాలో కొడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1.2 మిలియన్ సాధించింది. లాంగ్ రన్ లో 2 మిలియన్స్ కూడా కొడుతుంది. అఖండ తర్వాత 2 మిలియన్స్ కొట్టిన మూవీ బాలకృష్ణ కెరీర్ లోనే డాకు మహారాజు నిలవబోతుంది. అలాంటి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. నిన్న డాకు మహారాజు ఆన్లైన్ లో కొంతవరకు ర్యాంపేజ్ ఉంటే ఆఫ్లైన్ లో మాత్రం మాస్ రచ్చం, మాస్ బీవచ్చం. అసలు థియేటర్ల దగ్గర సీడెడ్ ప్రాంతంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ థియేటర్ల దగ్గర మాస్ ఏరియా మొత్తం డాకు మహారాజు క్యాప్షన్ చేసేసింది. ప్రభంజనంలా దూసుకెళ్ళింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను కొంతవరకు సంక్రాంతికి వస్తున్నాం అట్రాక్ట్ చేస్తే మాసు క్లాసు ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్స్ ను లేడీస్ ను అందరినీ దుమ్ము లేపి థియేటర్ దగ్గరికి రప్పించింది డాకు మహారాజు. బెస్ట్ కలెక్షన్స్ మూడో రోజు స్టడీ ఇంత బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టిందంటే లాంగ్ రన్ లో బాలకృష్ణ కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల షేర్ 200 కోట్ల గ్రాస్ కొట్టే మూవీ డాకు మహారాజ్ ఉండబోతుంది. నార్త్ అమెరికాలో కానీ టోటల్ ఓవర్సీస్ లో కానీ కెరీర్ బిగ్గెస్ట్ రికార్డ్ ఉండబోతుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం కూడా $700K ఫస్ట్ డే ప్లస్ అడ్వాన్స్ బుకింగ్ కలిపి $700K కంప్లీట్ చేసుకున్నది. సెకండ్ డే కలిపి 100% 1 మిలియన్ కంప్లీట్ చేయబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళిద్దరు కలిసి బాలకృష్ణ వెంకటేష్ కలిసి కొన్ని రోజుల క్రితమే ఒకరి షూటింగ్ ఒకరికి వెళ్ళి కలుసుకున్నారు. ఇద్దరు సంక్రాంతికి మనం వస్తున్నాం, మన ఇద్దరం ఇట్టు కొడుతున్నాం, ఎన్ని సినిమాలు వచ్చినా కానీ మనదే విజయం, సంక్రాంతి హీరోలం ఈసారి మన ఇద్దరు మనాలు ముందే అనుకున్నారేమో. ఆల్రెడీ అన్స్టాపబుల్ షోలో కూడా నీకు నువ్వే పోటీ నాకు నేనే పోటీ ఇద్దరు ఎంత సరదాగా ఉన్నారు. అందుకే సంక్రాంతికి నిజంగా సంక్రాంతి హీరోలు అనే ట్యాగ్ 60+ తర్వాత కూడా వీళ్ళిద్దరు ఆ ట్యాగ్ తీసుకొచ్చారంటే జై బాలే జై విక్టరీ అనుకోవచ్చు. అలాంటి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కానీ వీళ్ళకున్న మూమెంట్ కానీ సినిమా కూడా అంత బ్రహ్మాండంగా ఇద్దరు సినిమాలు సక్సెస్ అయినాయి. ఒకటి మాస్ అట్రాక్, ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్. దుమ్ము లేచిపోతుంది సినిమా బాక్స్ ఆఫీస్ అయితే. దిల్ రాజు మాత్రం కొంతవరకు హ్యాపీ. ఎందుకంటే 100 కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమా రూపాయి రాలేదు. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ గలగలలా ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సినంత డబ్బిస్తున్నారు. వెయిటింగ్ దిల్ రాజు ఇంకా ఇప్పటి నుంచి అయినా ప్రెస్ మీట్ రెగ్యులర్ పెట్టి ఆ సినిమాకి ప్రెస్ మీట్ లేదు, ఈ సినిమాకి ప్రెస్ మీట్ పెట్టి చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. డాకు ప్రభంజనం అనేది అన్స్టాపబుల్ కలెక్షన్స్ కొనసాగుతూనే ఉంది. క్లియర్ లెక్క ఇంకో వీడియోలో ఎక్కడ ఎంత అనేది మాట్లాడదాం. ఇప్పుడైతే సంక్రాంతి హీరోలు బాలకృష్ణ వెంకటేష్. థ్యాంక్ యూ.